నా పేరు కురవపాలయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సూలమ్మ, గద్వాల జిల్లా. మరి ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మరి ఈరోజు రాష్ట్రంలో మరి అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించి మరి ప్రతి పేదింటికి కూడా సంక్షేమ పథకాన్ని ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే కేసీఆర్ గారికే దక్కింది, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది గతంలో. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. మరి ఎన్నికల్లో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చింది. ఇవాళ మున్సిపాలిటీలో ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఒక్క లైట్ వేయలేదు, ఒక డ్రైనేజ్ వేయలేదు, ఒక సీసీ రోడ్ వేయలేదు, ఒక కరెంటు పోల్ వేయలేదు. మరి ఇంటింటికి నల్ల మిషన్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అదిగాక ఈ రాష్ట్రంలో కనీసం రైతులకు యూరియన్ కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు శ్రీరామ రక్షకలాగా ప్రతి పేదింటికి గడప గడపకి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేసీఆర్ పథకాలే అందుతున్నాయి తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి గ్యారంటీల్లో ఏ పథకం అన్న అందుతుందా? అందడం లేదు. మరి ఆనాడు కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ద్వారా ఆడపిల్లలకు, బడుగు బలహీన వర్గాలకు పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే అది ఆలోచన చేసి ₹1,00,000 ఆయన స్వయాన ప్రకటించినాడు. మరి దానికి అబద్ధం చెప్పింది కాంగ్రెస్. ఏమని ఈ రోజు మేము వస్తే ₹1,16,000 కంటే తులం బంగారు ఇస్తానని చెప్పింది. మరి ఎలా రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కన్నా పెళ్లి చేసుకున్న వాళ్ళకి తులం బంగారు వచ్చిందా? ఇట్లా ఈ రకంగా పథకాలు మరి అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు గద్దెనెక్కింది. మరి అందుకోసమని మున్సిపాలిటీలో మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరించే పరిస్థితి లేదు. అందరూ కూడా మళ్ళొకసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని ఆదరిస్తున్నారు. చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇవాళ ఏదైనా సరే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి సర్కార్ని ఆమోదించే పరిస్థితి లేదు. మా జిల్లా గద్వాల జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా 4 మున్సిపాలిటీలో కూడా గులాబీ జెండా ఎగురుతుంది. ఇవాళ మా హైజాబ్ మున్సిపాలిటీలో కూడా 20 వార్డులు ఉన్నాయి. మరి పెద్ద ఎత్తున కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మరి పనులు అయినాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలేదు. మరి చూస్తా ఉన్నాము, ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కళ్ళపల్లి మాటలు చెప్తున్నారు, ఖజానా కాలైందని. దేనికోసం కాలైంది? ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పరిపాలనలో మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, లక్షల ప్రాజెక్టులు, లక్షల సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది. మరి ఖజానా అంటే కాదు, పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఖజానా కాదు కాదు, అభివృద్ధి జరిగినట్టు అది అభివృద్ధి చేసినాడు. కేసీఆర్ గారు తినలేదు కదా. ఇవాళ మీరు అబద్ధాలు చెప్పి ఇలా మీకు దొరకలేదని ఇవాళ మీరు చూస్తున్నారు. మొత్తం కమిషన్ల దందా, ఇసుక దందా, మరం దందా, ఓన్లీ కమిషన్ల ద్వారానే ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారు తప్ప ఇవాళ మీరు ఏ విజన్ లేదు. మీకు ఒక్క విజన్ లేదు. ఇంతవరకు రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ ఇవ్వలేదు, జిల్లాలకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వలేదు. మున్సిపాలిటీలకు ఏమి ఇచ్చినారు చెప్పు? ఆనాడు కేటీఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు మున్సిపాలిటీలను సుందరీకరణ చేసినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకంటే సెంట్రల్ లైటింగ్స్ కానీ, డివైడర్స్ కానీ ఇవాళ పట్టణాల అభివృద్ధి జరిగిందంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదబ్బా, ఏమి ఒక్క పట్టణాలకి, మున్సిపాలిటీలకి ఒక్క పథకము, ఒక్క విజన్ పథకం ఏమైనా ఇచ్చిరా? ఇవ్వలేదు. ఇట్లా ఈ రకంగా మీరు అన్ని చెప్పినటువంటి 420 హామీలు, 6 గ్యారెంటీలు పచ్చి బోగస్. మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మున్సిపాలిటీలో మిమ్మల్ని బొంద పెడతారు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని తరిమి కొడతారని ప్రజలు హెచ్చరిస్తున్నారు.